ప్రేమ స్వరూపులారా. embodiments of divine love. భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే. The most essential form of God is love. భగవంతుని యొక్క స్వరూపము సత్యమే. His form is truth. అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూక్ష్మమై ఉంటుంటారు. Is subtler than the subtlest particle. కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు. That is why it is said truth is more fundamental than atom. సైంటిస్ట్ చాలా అటమ్ అని అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు. Scientist is considering atom as a very subtle. అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము. Truth is subtler than all these things. సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది. Truth is all pervasive, found everywhere. అతి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయడం అత్యవసరము. We should recognize that truth which is found all pervasive and then worship truth as God. సత్యాన్ని కేవలము విస్మరించి Giving up సత్య స్వరూపాన్ని పూజించడం మాత్రమున తాను సత్య స్వరూపుడు కానేరు. worshipping truth only in a specific form, you will not be able to worship properly. కనుక సత్యాన్ని మనం పాలించాలి. We should observe truth. ఈ సత్యము నుంచి ఆవిర్భవించినటువంటిదే ధర్మము. Righteousness has emerged from truth. ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిదే. This righteousness flows from our heart. తనకు తాను తృప్తి కల్పించేటువంటిదే ధర్మము. Dharma gives self-satisfaction. ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్. Dharma is self-consciousness. ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి. We have to firmly believe and develop confidence in తన it. కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు. No one can go against his own conscience. విరుద్ధంగా పోవటమే వికృతము. Going against that is the wrong path. దానిని అనుసరించడమే సుకృతము. Following this conscience is the correct path. కనుకనే నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గమును తృప్తి నిందింపచేసుకోవటమే సరి అయిన ఆరాధన. Giving satisfaction and following your own conscience, that is the correct path. మనసులో ఒకటి, మాటలో మరొకటి. In mind there is something and in your word you are telling something different. ఇది దివ్యత్వముకు సన్నిహితం కాదు. This cannot be closer to divinity. కనుక మనసునందుది, మాటనందును, క్రియయందుకును ఏక స్వరూపాన్ని ధరింప చెయ్యాలి. There should be synthesis and harmony between thought, word and deed. దైవము ఒక్కడే. There is only one God. నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైనటువంటివే కానీ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు. All your practices, all your principles, they are your own personal things. But they are భగవంతుడు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమష్టి స్వరూపమే దైవము అని. What is the meaning of God? It is totality. అందరి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం. Divinity is found in the form of unity which ప్రతి satisfies వ్యక్తి all యందు human కూడాను beings. ప్రేమ, సత్యము నిండి ఉంటున్నది. Every human being is full of love and ప్రేమ truth. లేని మానవుడు జగత్తులో కానరాడు. You cannot come across a human being who does not have love in him. ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కానీ ప్రేమ మాత్రం ఒక్కటే. Love may be allowed to flow in different forms, but there is only one love. కనుకనే ఆ ప్రేమనే దైవం. And that love alone is ఆ God. ప్రేమనే సర్వుడు యందు ఉంటున్నటువంటిది. That love alone is found in ఆ every human ప్రేమకు being. విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవచ్చు. Do not follow the path opposite to such love. కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం. It is essential to worship God in all human forms, but recognize the basic truth that there is an underlying unity in all these human forms. కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు. The worships may be different, పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. but the underlying worship is only one. పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు, There may be different types of flowers. కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి. Recognize the truth, but worship is one. అదే విధంగానే ఆకారములు ఎన్నో ఉండవచ్చును, కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి. Similarly, the forms may be innumerable, but the underlying principle which occupies them is one. This basic unity must be ఈనాడు recognized. మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే. There is one thing which you should recognize. దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి ఒక భ్రమను మీరు దూరం చేసుకోండి. You free yourself from the delusion that God is found somewhere away నేనే from you. దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి. Have firm faith that you are yourself God. మీరు దైవంగా మీరు భావించండి. Consider yourself as God.
అప్పుడు నీవు ఎట్టి పెడమార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు. then you are not likely to go on the wrong path at all. దైవము సరి అయిన మార్గముని అనుసరిస్తూ పోవాలి. God always goes on the right path. ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి. Firmly believe that God is found in ఇది every human being. ఈశావాస్యం ఇదం సర్వం. That is the meaning of Ishavasya Idam Sarvam. కనుకనే వాసుదేవ సర్వవిధం. That is, it is also expounded in another statement. ఏకోవసి సర్వభూతాంతరాత్మ. That is also the meaning of Ekovasi ఇన్ని Sarvabhutanam. విధములుగా కూడాను ఈ వేదములు ఉపనిషత్తులు ఇన్ని విధంగా బోధించుతున్నప్పటికీ దీనిని సరైనటువంటి రీతిగా మనం అర్థం తెలుసుకోలేక కేవలం పాండిత్యం లోపల మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము. Although the scriptures, Vedas, Upanishads have been describing the truth in so many words, we are taking the wrong path. పాండిత్యం అనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితుడు కానేరు. A person does not become a scholar by mere acquaintance. గొప్ప ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రం పండితుడు కానేరడు. By giving great speeches, వేదశాస్త్ర పురాణములు కంఠస్థము గావించినంత మాత్రం పండితుడు కానేరడు. by memorizing a number of scriptures, he does not become a scholar. పండిత సమదర్శన. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు. A person with equal-minded vision alone can be called. ఆ సమదర్శనము కలిగినటువంటి పండితుడు ఈ భిన్న మార్గమును ఏమాత్రమును అవలంబించడు. A person with that kind of equal-mindedness will not be following different paths. పండితుడిని కంకణములు ధరించవచ్చును. They may have the kankanas to show విలువైన that శాలములు కప్పుకొనవచ్చును. they may be adorning themselves with shawls. కర్ణకుండలాలు ధరించవచ్చును. They may be wearing various ornaments in the ear. బాహ్యమైనటువంటి ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే. This is all external show, but there is no bliss in them. కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కానీ గ్రంథములు చదివేటువంటి ఎందుకు కానీ దైవత్వం ఒక్కడైనటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి. Whether you are writing any book or whether you are reading any book, firmly believe that there is only one God, and then you undertake any such activity. 100 మనము ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం. Instead of telling others 100 things, it is better that you practice one at least. కనుకనే ఆచారం ప్రధానం కానీ Practice is more important. కేవలం ప్రచారం ప్రధానం కాదు. Preaching and declarations are not very ఈ important. ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి గావిస్తూ వస్తున్నారు. This kind of loose preaching alone is ఏ గ్రంథములు రాసినామో, whatever books you ఏ have done, విషయములు ప్రబోధించినామో whatever things you have దానికి preached, విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. you are conducting yourselves opposite to what you have written and what you have ఇది preached. ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం. This is an act of self-deceit. ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి. We should be free from all. సర్వులు ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి. Consider everyone as a child of one God. దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి. We should firmly believe in this. మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి. We should develop good qualities in us. అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము. Then only you can transform ourselves into avatara. అవతారములకు మీకును ఏమాత్రం వ్యత్యాసం లేదు. There is no difference whatsoever between అన్ని you and us. అవతరించినటువంటివే. All people have descended only. కానీ ఈ కళలు ఎందు మాత్రమే భేదం ఉంటుంది. But in the aspect, there is a little difference. ఈ కళను కూడా మనము ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు. By practicing things, we can develop those divine aspects. సమత్వం అనేటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి. We have to develop equal-mindedness in us. పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి. We should develop sacred love in us. అప్పుడే అది అభివృద్ధి గావిస్తుంది. Then only the divine aspects will develop in us. समस्त